ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు సురేందర్ నాయుడు గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే కోటేశ్వరరావు గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్టు, కాసరగడ్డ నాగార్జున గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్. ముందుగా సార్ సురేందర్ నాయుడు గారు, అంటే పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి అనేది మనం ప్రతిరోజు చాలా అంశాలకు సంబంధించి మాట్లాడుతున్నాం కొన్ని డిబేట్స్లో. ఒకటి కాదు, రెండు కాదు. ఈ ఇసుక స్కామ్ కాకుండా అంతకుముందు మనం లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడాం. భూ అక్రమాల గురించి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఫారెస్ట్ భూములకు సంబంధించి దోచుకున్నారనేది కనిపించింది. సరే, ప్రస్తుత ప్రభుత్వం విచారణ జరిపి కొన్ని భూముల్ని అటవీశాఖ స్వాధీనం చేసుకున్నా, ఇంకా చాలా ప్రాంతాలు ఇటువంటివి ఉన్నాయనేది గతంలో మాట్లాడారు. కాబట్టి వాటి మీద కూడా కొంత ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఒక విషయం అయితే, ఇసుక దందాకు సంబంధించి యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు జరిపి పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయలను దండుకున్నట్లు కనిపిస్తోంది కదా. అసలు ఎలా చూడాలి? ఒకటి కాదు, రెండు కాదు, ఎక్కడ మాట్లాడినా ఏ శాఖ తీసుకున్నా అవినీతే చేశారనేది కనిపిస్తూ ఉంది కదా. ఏం చెప్తారు? ఎలా రెస్పాండ్ అవుతారు? గత 5 ఏళ్ళలో ఇటువంటి చాలా ఉన్నాయనేది మీరు చాలా సందర్భాల్లో ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు విచారణ కూడా జరుగుతూ ఉన్నాయి కదా. నవీన్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దల కోటేశ్వరరావు గారికి, అదేవిధంగా సోదరులు నాగార్జున గారికి, మీకు ఏబిఎన్ వీక్షకులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నవీన్ గారు, మనము ఇది పెద్దోళ్ళు ఏదో శాస్త్రం చెప్తారు, ఎంత లోడినా వస్తానే ఉంటది, దీంట్లో ఇంక వేరే ఏమి రాస్తారు. వీళ్ళు గత 5 సంవత్సరాలలో చేసింది ఓన్లీ వ్యాపారమే చేశారు. ఏది కూడా వీళ్ళకు ప్రజలు నమ్మి వీళ్ళని 151 సీట్లు వీళ్ళకి ఇస్తే బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందించాలని చెప్పి ప్రజలు ఆకాంక్షిస్తే, వీళ్ళు చేసింది టోటల్ బిజినెస్ చేశారు. అంటే దీంట్లో కూడా బిజినెస్ లో కూడా అంతా దొంగ బిజినెస్, దొంగ వ్యాపారాలే. మనం గతంలో కూడా 2-3 సార్లు మనం కోటేశ్వరరావు గారు మనం కలిసినప్పుడు కూడా 2-3 సందర్భాల్లో మనం మాట్లాడాం. ఆ రోజు కూడా ఇప్పుడు ఇసుక దందా అనేది మాకు యాక్చువల్లీ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఆ ఏరియాలో ఎక్కువగా ఇసుక దొరుకుతుంది. మాకు ఈ ఏరియాలో కొంచెం తక్కువ, అంటే చంద్రగిరి కానీ, పుంగునూరు కానీ, మదనపల్లి ఈ ఏరియాలో కొంచెం తక్కువ. తక్కువ అయినా కూడా ఇక్కడ మాకు చంద్రగిరిలో కానీ, పుంగునూరు, మదనపల్లి, తంబలపల్లి ఈ ఏరియాలో మనం బెంగళూరు వరకు, ఇక్కడ నుండి చంద్రగిరిలో స్టార్ట్ అయ్యి పుంగునూరు మీదుగా మదనపల్లి, తంబలపల్లి మీదుగా కానీ బెంగళూరుకి వెళ్ళినామంటే, ఈ దారులన్నీ కలుస్తూ కానీ మనం బెంగళూరు వెళ్తే ఎక్కడ చూసినా డంపింగే. ఎక్కడ చూసినా వేల ట్రిప్పర్లు డంపింగ్ చేసేసారు. ఇసుక డంపింగ్ చేసి అక్కడి నుండి బెంగళూరుకి యథేచ్ఛగా తరలించినారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో యథేచ్ఛగా తరలించారు. మాకు చంద్రగిరిలో ఒక స్వర్ణముఖి నది ఉంటది. స్వర్ణముఖి నది అనేది చాలా చిన్నది, అంటే మిగతా వాటిలలో పోలిస్తే. ఈ చిన్న స్వర్ణముఖి నదిలోనే మా ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముడు 100 కోట్లు ఇసుకలో 100 కోట్లు. ఎక్కడ గాని ఎక్కడ ఎవరు బిల్డర్ అయినా అతనే ఇసుక సప్లై చేయాలి. వేరే వాళ్ళు సప్లై చేస్తే అతను ఒప్పుకునేది లేదు. ఇసుక వాళ్ళకి రాకూడదు. గత 5 సంవత్సరాలు జరిగింది యథేచ్ఛగా, నేను కళ్ళారా చూశా. లాస్ట్ డిబేట్ లో కూడా చెప్పాను నేను. 100 కోట్ల రూపాయలు ఒక అనామకుడిగా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ అన్న ఎమ్మెల్యే కావడమే అతని అర్హతగా తీసుకొని యథేచ్ఛగా దోచేశాడు. ఎక్కడ కూడా వేరే ట్రాక్టర్ అనేది రాకూడదు. వేరే ట్రాక్టర్ వచ్చినా ఇతని అకౌంట్ లోనే ఉండాలి, అతను ఇచ్చింది తీసుకోవాలి. ఆ విధంగా చేసేసారు. ఇంకా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారకనాథ రెడ్డి వాళ్ళు ఇంకా చెప్పాల్సిన పనే లేదు. వాళ్ళు డైరెక్ట్ గా పిఎల్ఆర్ అని ట్రాక్టర్ లారీ మీద ఉంటే, ట్రిప్పర్ మీద పిఎల్ఆర్ అనేది ఉంటే డైరెక్ట్ గా వదిలేయడమే. అప్పటి అధికారులు ఎక్కడా కూడా దానికి ఆంచలే లేవు. డైరెక్ట్ గ్రీన్ ఛానల్ అనేది మనం మాట్లాడుకున్నాం లాస్ట్ టైం. ఆ విధంగా గ్రీన్ ఛానల్ లాగా ఏర్పాటు చేసుకొని డైరెక్ట్ బెంగళూరుకి డంపింగ్ చేశారు. 60,000 రూపాయలు ఒక ట్రిప్పర్, 60,000 రూపాయలు బెంగళూరుకి తరలించారు. ఆ బెంగళూరులో బిల్డర్లు అందరూ కూడా వీళ్ళ దగ్గర ఇసుక తీసుకొని కన్స్ట్రక్షన్ చేసిన సందర్భాలు గత 5 సంవత్సరాలు.
వీళ్ళ ప్రభుత్వం పోయిన తర్వాత ఆ ఇసుక అంతా ఆ డంప్ చేసిన ఇసుకలన్నీ కూడా సీజ్ చేస్తే ఆ సీజ్ అయినటువంటి ట్రిప్పర్లే దాదాపు 1000 టన్నుల ట్రిప్పర్లుగా మనకు పేపర్లలో కూడా మనం చూసాం. అంతా కబ్జా చేశారు, ఏది కూడా వదలలేదు. అంటే పర్యావరణం లేదు వీళ్ళకి, ఏమీ లేదు, యథేచ్ఛగా దోసేశారు. ఇవన్నీ కాదు నవీన్ గారు, ఇప్పుడు 1 సెంటు భూమితో వీళ్ళు ఏదో పేదల మీద ప్రేమ, అపారమైనటువంటి ప్రేమ వీళ్ళకు ఉన్నట్టు వలకపోస్తున్నామని చెప్పి తిరుపతిలో ఉండేటువంటి లబ్ధిదారులకి వెంకటగిరి దగ్గర ఇల్లు ఇచ్చారు. వెంకటగిరి దగ్గర ఇల్లు ఎందుకు ఇచ్చారంటే వెంకటగిరి రోడ్లో ఉండేది అంతా కూడా గవర్నమెంట్ భూములు. ఆ గవర్నమెంట్ భూములు పేదవారు ఎవరో ఒకరు దున్నుకునే దానికి వాళ్ళకి ఇస్తే వాళ్ళ దగ్గర నుండి 10 లక్షలకు వీళ్ళు అప్పనంగా కొట్టేసి ప్రభుత్వానికి 50 లక్షలు ఎకరాకు అమ్మి, అంటే 10 లక్షలు గవర్నమెంట్ కు వీళ్ళు 10 లక్షలు వాళ్ళకి చెల్లించి వాళ్ళ దగ్గర నుండి 10 లక్షలు వీళ్ళు తీసుకుంటారు. దాన్ని ప్రభుత్వానికి వీళ్ళు 60 లక్షలకి ఇస్తారు. అంటే 1 ఎకరా మీద 50 లక్షల రూపాయలు. బీప్ మధుసూదన రెడ్డి అండ్ కో వాళ్ళు 1 ఎకరా మీద 50 లక్షలు. బీప్ మధుసూదన రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీళ్ళందరూ, మన రోజా గారు, జబర్దస్త్ రోజా రాణి, ఆమె ఏదో మనం మాట్లాడుతా ఉంది, ఏదో ఎగిరిగిరి పడినారంటే ఎగిరిగిరి అంటారని. నగిరి ప్రజలు అందుకే మీరు ఎగిరెగిరి 5 సంవత్సరాలు ఎగిరి అలసిపోయారు కాబట్టి తన్నకుండా నగిరి ప్రజలు తన్నారు, ఏడవబోయి పడ్డారు. మీరు మళ్ళా నోరు అదుపులో పెట్టుకోకుండా మాట్లాడుతున్నారు. ఈ విధంగా దోసేశారు వాళ్ళు ఎక్కడా కూడా. అంతెందుకండి, రోజా గారు అయితే అప్పుడు ఏపీఐఏసీ చైర్మన్ గా హోదాలో నగిరికి తిరుపతి నియోజకవర్గం బార్డర్లో 100 కోట్లు దోసేసింది. ఇప్పటికీ లేఅవుట్ ఉంది, ఆ లేఅవుట్లో వేసి 100 కోట్లు దోసేశారు. ఇట్లా ఏది దొరికితే అది సార్, ఏది దొరికితే అది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఎందుకు ఈ విధంగా తయారైనారంటే, ఇప్పుడు వాళ్ళ అధ్యక్షుడు అంటే పెద్దవాళ్ళు చెప్తారు కదా, యథా రాజా తదా ప్రజ అంటారు కదా, ఆ విధంగా ఇక్కడ యథా నాయక తదా కార్యకర్త. ఆ విధంగా అంటే వాళ్ళ అధ్యక్షుడు ఏ విధంగా ఉంటే కింద వాళ్ళు కూడా అదే విధంగా. మనకు అవినీతికి ఏది కూడా అర్థం కాదు. మనం ఈ 5 సంవత్సరాల్లో మనం అడిగింది 1 ఛాన్సు, ప్రజలు ఇచ్చేది కూడా మనకు ఒకే ఛాన్సు. ఈ ఛాన్స్ పోయిందంటే మిస్ చేసుకుంటే నెక్స్ట్ ఛాన్స్ మనకు లేదు. ఈ ఛాన్స్ లోనే మనం ఎంత దొరికితే అంత, ఏది దొరికితే అది దోసేయాలా అనేసి ఫిక్స్ అయిపోయి, సరే మీరు చెప్పినట్టుగా యథేచ్ఛ